వినాయక నిమజ్జనానికి ముందు ముంబైలో మానవ బాంబులు ప్రవేశించారంటూ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహానగరంలో 14 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని, 34 వాహనాల్లో మానవ బాంబులు వేర్వేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెప్పారు. 400 కిలోల ఆర్డీఎక్స్తో పేలుళ్లు జరపనున్నట్లు బెదిరింపు మెయిల్ సారాంశమన్నారు. ఈ మెయిల్ లష్కర్-ఏ-జిహాదీ అనే వాట్సాప్ ఖాతా నుంచి వచ్చినట్లు గుర్తించారు. పాకిస్తాన్కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడినంటూ మెయిల్ పంపిన వ్యక్తి పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు. దీంతో హైలైట్ ప్రకటించిన పోలీసులు ముంబై మహానగరంలో బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.